అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హౌ ఆర్ యు ఆల్ ఐ యామ్ ఫైన్. ఈ వీడియోలో వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కడాయి తీసుకొని దానిలో 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చని పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాల్ సైజులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా దీనిలో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే అంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్లో నుంచి తీసి కడాయిలో వేసుకోవడమే. హీట్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత 10 మినిట్స్ దాకా అయితే ప్లేట్ కవర్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అయితే మీరే చూడండి 70% అయితే వంకాయలు కుక్ అయిపోయాయి. వాటర్ వేసుకోవడం అసలు అవసరం ఉండదు. అందరూ వంకాయలని వాటర్లోనే కదా కట్ చేసుకుంటాము. వంకాయలు చేదైపోతాయని ఆ వాటర్లో ఉప్పు కూడా వేసుకుంటారు. వేస్తారనో మంచిగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ప్లేట్ కవర్ చేసుకోండి. అప్పుడు దాకా వెల్లుల్లిని 4-5 రెబ్బలు తీసుకుని దంచుకోవాలి. వంకాయ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అస్సలు అవసరం లేదు. వెల్లుల్లిని ఇలా దంచుకుని వేస్తే చాలు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నా రెసిపీస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమయ్యే ఉండిద్ది. నేను కుకింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం యూజ్ చేయను. ఉన్న దాంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ కూడా సూపర్ గా ఉండేటట్టుగా ప్రిపేర్ చేస్తాను. దంచుకున్న వెల్లుల్లి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఎక్కువగా స్పైసీ తింటారు అంటే ఇంకా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. మా హస్బెండ్ కి వంకాయ అంటే అస్సలు నచ్చదు. వంకాయతో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా అసలు ముట్టుకోవడం కూడా ముట్టుకోరు. ట్రై చేసిన తర్వాత నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతుంటే ఇప్పుడు కొంచెం బెటరు. వంకాయ ఫ్రై అయితే ఇష్టంగానే తింటున్నారు. మ్యారేజ్ అయిన ఫస్ట్ లో అయితే అసలు అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చేవారు కానీ వంకాయలు మాత్రం తీసుకొచ్చేవారే కాదు. మంది వంకాయలని బారుగా కట్ చేసి ప్రిపేర్ చేస్తారు. బాగా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఇలా 2 మినిట్స్ కవర్ చేసుకుంటే చాలు. మనం వెజిటేబుల్స్ కట్ చేసే దాన్ని బట్టి కూడా టేస్ట్ మారిపోయింది. ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో మరి. ఇంకా వేడివేడిగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్